రంజాన్ మాసం మొదలైందంటే చాలు హలీం హడావిడి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఎటు చూసినా హలీం సెంటర్లు సిద్ధమవుతూ ఉంటాయి. ఇది ప్రాచీనమైన ముస్లిం వంటకం అయినప్పటికీ దీనిని చాలా మంది తింటూ ఉంటారు. అయితే ఒకప్పుడు హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన హలీం ఇప్పుడు చాలా ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం పల్లె పట్టణాల్లో కూడా రంజాన్ మాసంలో హలీం సెంటర్లు సందడి చేస్తున్నాయి. రోడ్డు పక్కన కొద్దిపాటి స్థలంలోని షామియానా ఏర్పాటు చేసి మంచి లైటింగ్తో హలీం ప్రియులకు వెల్కమ్ చెప్తున్నారు. ఒకప్పుడు హలీం తినాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు హలీం ఫేమస్ అవ్వడంతో అన్ని పట్టణ ప్రాంతాల్లో హలీం సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు నిర్వాహకులు. కేవలం ఇది సంవత్సరంలో ఒక నెల రంజాన్ మాసంలో మాత్రమే లభిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున హలీం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోనూ హలీంని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు చికెన్ కంటే మటన్ హలీంకు డిమాండ్ పెరిగింది. 150 రూపాయల నుంచి 700 రూపాయల వరకు వెయిట్ వేరియేషన్తో అమ్మకాలు చేస్తున్నారు. హలీంతో పాటు సూప్ ప్రత్యేకత టేస్ట్ చూపిస్తున్నారు. ఏలూరులో పెద్ద ఎత్తున హలీం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో కుటుంబాలతో వచ్చి మరి హలీంని టేస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన హలీం నేడు గోదావరి జిల్లాలో ప్రతి పట్టణాల్లో కూడా హలీం సెంటర్లు ఏర్పాటు చేయడంతో హలీం ప్రియులు తెగ లాగించేస్తున్నారు. ఒకప్పుడు రంజాన్ మాసం వస్తుందంటే హలీం కానీ అది కానీ హైదరాబాద్లో రుచులన్నీ కూడా తినాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ టేస్ట్ చేసి చూడాలని చెప్పేసి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అయ్యే రుచులు అదే టేస్ట్తో గోదావరి జిల్లాలు దాకా మనకి ఇక్కడ అన్ని విధాలుగా కూడా దొరుకుతుంది. సంవత్సరం ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, మాకు ఏలూరులో ఎప్పుడు పెడతారా, ఈ రుచులు మేము చూడాలని చెప్పేసి కావాలని చెప్పేసి అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. సో అదే టేస్ట్తో అదే క్వాలిటీతో హైదరాబాద్లో దొరికే హలీం కానీ లేకపోతే బిర్యానీ కానీ ఇంక ఇతర రంజాన్ మాసంలో హైదరాబాద్లో రుచులు అయితే అక్కడ తినలేకపోతున్నాం. ఇక్కడ గోదావరి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పెడతాం జరుగుతుంది. అది చాలా రుచిగా, చాలా ఇష్టంగా, చాలా టేస్టీగా, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటిలో ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా మంచి రుచితో అందిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం కూడా ఇది ఎప్పుడు పెడతారని ఎదురు చూసి మేము అన్నీ కూడా వచ్చి ఫ్యామిలీలతో వచ్చి టేస్ట్ చేసి బాగున్నాయి, చాలా నెంబర్ వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి రుచి చూడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మా ముస్లిం సోదరులకి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి మతంలో కూడా వచ్చి దీన్ని రుచి చూసి బాగుండాలి, ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి ఉత్సాహంతో వచ్చి తినడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని ఒక డిఫరెంట్ టేస్ట్, మంచి హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ అది బాగుంటుందనే ఉద్దేశంతోనే వచ్చి తినడం జరుగుతుందండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. మేమైతే హలీం తినడానికి వచ్చాము. ఫస్ట్ టైం అండి ఇది. ఇంతకుముందు ఇది హైదరాబాద్లో మాత్రమే మనకు దొరికేదని అందరూ అనుకుంటారు. బట్ ఇప్పుడు మనకు ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకి ఇప్పుడు అవైలబిలిటీ అయితే ఉందండి. సో ఈ రంజాన్కి ఎంతో పవిత్రంగా ఉండి దీన్ని ప్రిపేర్ చేస్తారు. సో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఫెస్టివల్ అనేది పవిత్రంగా చూస్తారు. అలాగే రంజాన్ అంటే ఇది చాలా పవిత్రంగా చేస్తారు ఉపవాసం ఉండి. సో మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేసి హలీంని ట్రై చేయండి. ఇక్కడ హలీం అయితే చాలా బాగుందండి. మేమైతే మటన్ హలీం ట్రై చేసాము. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. రంజాన్ అంటే మనకి గుర్తొచ్చేది హలీం కదండి. సో హలీం వచ్చేసి మన ఏలూరులో కూడా దొరుకుతుంది. మన రిజ్వాన్ గారు వాళ్ళు 6 years నుంచి కూడా ఇక్కడ ఈ హలీం పాయింట్ అనేది రన్ చేస్తున్నారంట. చాలా టేస్టీగా ఉందండి. ఇది ఓన్లీ ముస్లిమ్సే కాదు, మన హిందూస్ కూడా వచ్చి మనం టేస్ట్ చేయొచ్చు, హ్యాపీగా హ్యావింగ్ చేయొచ్చు అండి. వీళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి చాలా పవిత్రంగా ఉండి హలీం అనేది ప్రిపేర్ చేస్తారండి. మన హిందూస్కి ఉగాది ఎట్లాగో అలాగే ఈ ముస్లిమ్స్కి వచ్చేసరికి రంజాన్ అలా అండి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పచ్చి గంగైన ముట్టుకోరు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటారు. అంతటి పౌష్టికాహారం హలీంలో దొరకడంతో ఉపవాసాలు చేసే ప్రతి ముస్లిం ఈ హలీంని తింటూ ఉంటారు. ఈ హలీంలో అంతటి పోషకాలు ఉంటాయి. హలీం తయారు చేయడానికి ఎంతో కష్టపడాలి. ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి హలీం తయారవుతుంది. హలీంలో మటన్, నెయ్యి, గోధుమ, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, కాజు, ఇతర పదార్థాలతో హలీం తయారు చేస్తారు. హలీంలో వాడే పదార్థాలు చిన్న తేడా వచ్చినా హలీం టేస్టే మారిపోతుంది. వీటిలో వాడే మసాలా దినుసులు విదేశాల నుంచి దొరికేవి కాబట్టి రంజాన్ నెల ప్రారంభంలోనే వ్యాపారవేత్తలు ముందుగానే దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అందుకే హలీం తయారీలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ టేస్ట్ వచ్చేంత వరకు దగ్గరుండి మరీ జాగ్రత్తగా చేస్తామంటున్నారు నిర్వాహకులు. నా పేరు మొహమ్మద్ అస్లం షరీఫ్. మేము హలీం పాయింట్ పెట్టి
హలీం పైన పెట్టి 6 సంవత్సరాలు అయింది. ఈ హలీం అనేది గత 6 సంవత్సరాలకు ముందు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో పరిమితి ఉండేది. దాన్ని మేము ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాకి తీసుకుని వచ్చి హైదరాబాద్కి ధీటుగా అక్కడ ఎలా రుచులు ఉంటాయో హలీంలో అలాంటి రుచులతో ఏలూరులో ఆర్జే హలీం పాయింట్ అని పెట్టి దిగ్విజయంగా మాతో ఏలూరు ప్రజలు సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ 6 సంవత్సరాలు కూడా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించి ఈ హలీంని తిని చాలా ఆనందిస్తున్నారు. హలీం తినటం రంజాన్ ఒక స్పెషల్. రంజాన్లో హలీంని ఉపవాసం ఉన్న వాళ్ళ గురించి తయారు చేస్తాం. ఇది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం హలీం తింటే దీంట్లో కొన్ని ఖనిజాలు ఉంటాయి. అవన్నీ తింటే ఆరోగ్యానికి మంచి పోషకాహారంగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు చెప్పిన తర్వాత అలాగే అది కొనసాగిస్తూ వచ్చారు.